గూగుల్ మీట్ ద్వారా ప్రాతకాలం అన్న కార్యక్రమానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. శుభములు తెలియజేస్తున్నాను. ముందుగా ప్రారంభ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా సిస్టర్ ఎం హెప్సిబా రాణి గారిని ఏసీసీ నుంచి కోరుతున్నాను. హెప్సిబా రాణి గారు. ప్రైజ్ లాడ్రా. హెప్సిబా వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు, నేను చేస్తాము. ఓకే. కృపా కనికరంగల మా ప్రియాపర్లకు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నాయన మీ పాసనికి రావడానికి మీరు ఇచ్చిన మీ కృపకై వందనాలు, స్తోత్రాలు చేయించుకుంటున్నాను నాయన. ప్రభా మన తండ్రి ప్రాతకాలం అన్న ద్వారా ప్రభా మన తండ్రి బలపరచబడటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికి వందనాలు, స్తోత్రాలు చేయించుకుంటున్నాను. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మన తండ్రి ఇంకెవరైతే జాయిన్ కావాలో ప్రభా మన తండ్రి మీరే పురికొల్పండి. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వడానికి మీ కృప చూపిస్తారని ప్రార్థిస్తున్నాను. మీరు ఇచ్చిన ఒక మంచి అవకాశం ప్రభా. మరి ఆఖరి దినాల్లో ఉంటున్నాం గనుక నాయన మమ్మల్ని మేము బలపరుచుకున్నటకు, మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నటకు నాయన మీరే ప్రభాన తండ్రి అందరినీ పురికొల్పి ప్రభాన తండ్రి ప్రతి ఒక్కరుగా జాయిన్ అవి ప్రభాన తండ్రి మేళ్లు పొందుకోవడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి ప్రభా మరి టెక్నికల్ ఇష్యూస్ కూడా లేకున్నట్లుగా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా బోధించిన దాసుని మీ ఆత్మతో అభిషేకించండి, మీ నామాన్ని మహింపరచుకునమని ప్రార్థిస్తున్నాను. ప్రభాన తండ్రి మా మధ్యలో ప్రభా మన తండ్రి మీ దైవజనులను ఎంతో బలంగా వాడుకుంటున్నారు. మీకు వందనంలో ఇంకా ప్రభాన తండ్రి సమృద్ధి అయినటువంటి వాక్యంతో ప్రభా నింపి మీరే ప్రభాన తండ్రి బలపరచమని ప్రార్థిస్తున్నాను. కుటుంబ అవసరతల్లో అక్కర్లో సహాయపడుతారండి, కుటుంబాన్ని దీవించండి, మీ నామాన్ని మహింపరచుకోమని ప్రార్థిస్తున్నాను. కూడా వచ్చిన మమ్మల్ని అందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకునండి ప్రభా మన తండ్రి. మరి గూగుల్ మీట్ ద్వారా చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనను మీరు ఆలకిస్తూ వస్తున్నారు ప్రభా, జవాబిస్తూ వస్తున్నారు, మమ్మల్ని సమృద్ధిగా నడిపిస్తూ వస్తున్నారు. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాను ప్రభాన తన పాటల ద్వారా మరి ప్రభాన తండ్రి వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మీ నామాన్ని మహింపరచనైంటుండగా ప్రతి విషయంలో మీ సహాయం మీ యొక్క కృపా ప్రభానతని మీరే అనుగ్రహిస్తూ రమ్మని ఇంతవరకు చేస్తూ వచ్చిన ప్రతి మేలు ఉపకారాలను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందున్న సమయం అంతటినీ ప్రభా మీ అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. మీ నామ మహిమార్థమే జరుగుటకు మీ సహాయపడుతురమ్మని ఈ కొద్ది ప్రార్థన నజరేడన్న యేసుక్రీస్తు పురనామంన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించినందుకు మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని తోడే ఉండును గాక. ఇప్పుడు పాట పాడవలసిందిగా బేబీ షారిన్ జెసికాని కోరుచున్నాను. Praise the Lord. God's love is so wonderful. God's love is so wonderful. God's love is so wonderful. Oh, wonderful Lord. So right, you can't get over it, so deep. You can't get under it, so wide. You can't get around it. Oh, wonderful love. Oh, wonderful love. So high, you can't get over it, so deep. You can't get under it, so wide. You can't get around it. Oh, wonderful love. Oh, wonderful love. God's love. He's so wonderful. God's love. He's so wonderful. God's love. He's so wonderful. Oh, wonderful Lord. Thank you. ఎంతో చక్కటి పాటతో దేవుని నామాన్ని గర్పరిచినందుకు మీ ఇద్దరికి వందనాలు. శ్రేష్టమైన సమయానికి వచ్చి ఉన్నామండి. వాక్యోపదేశం చేయవలసిందిగా ఈ సమయాన్ని దైవ సేవకులు ఈ విజయ్ కుమార్ గారిని కోరుచున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. పాటలు పాడేవాళ్ళు పూర్తి చరణాలు పాడితే బాగుంటుంది. ఏదో ఒక చరణం ఒక పల్లవి పాడితే కాదు, పూర్తిగా ఫుల్ సాంగ్ పాడితే బాగుంటుంది. సరే వాక్యంలోకి వెళ్దాము. ప్రియ పరిశుద్ధులారా, మా అందరి యొక్క జీవితాలని సరిచేయడానికి అనగా శత్రువులు మన జీవితాల్లో సమాధానం కల్పించడానికి వచ్చిన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహా అద్భుత నామములో మీ అందరికీ యొక్క ప్రాతకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇది మరొక అంశము,
దేవునితో తండ్రితో సమాధానపరచడానికి మధ్యవర్తిగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమండలం మీదకి వచ్చాడనేది ఈ దినం మన యొక్క అంశము. ఎందుకంటే మనమందరం కూడా దేవుళ్ళు కాని వారికి దేవతలుగా కాని వారికి పూజించి పూజలు చేసి మరి ఆయన దృష్టిలో శత్రులుగా ఉంటుంది. కానీ మరి ప్రభు అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ ద్వారా మనము తండ్రి అయిన దేవునితో సమాధానపరచబడ్డాము. ఆ సమాధానమే ఈనాడు నీవు నేను తండ్రి అబ్బా అని ప్రార్థించడానికి గొప్ప భాగ్యం మనకు కలిగింది. ఇదిగో ఈ సమయంలో మనమందరం కూడా ధ్యానం చేయబోయే అంశము సమాధానము పరచడానికి వచ్చిన క్రీస్తుని ఉద్దేశాన్ని మనం చదువుకుందాము. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాము. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిత్యంగా రక్షించబడదాము. ఒక వచనం మనం ధ్యానం చేద్దాము. ఏలైనగా మనమందరం కూడా శత్రులుగా ఉన్నాము. మనమందరం కూడా ఎందుకు శత్రులుగా ఉన్నాము అంటే మనకు నిజ దేవుడు ఎవరో తెలియదు. ఎవరు నిజమైన దేవుడు ఎవరు నిజము కాని దేవుడు ఎవరో మనకు తెలియదు. మనమందరము కూడా మన ఇష్టారాజ్యంగా మనం జీవించే వారముగా ఉన్నాము. చెట్టుకి పుట్టకి పాముకి పక్షికి జంతువుకి ప్రతిదాన్ని కూడా మనమందరం కూడా పూజించే వారముగా సిద్ధపడ్డాము. మనము చేయకపోవచ్చును కానీ మన పితరులు అంతకంటే ముందున్న పితరులు ఎవరో ఒకరు మొత్తం మట్టికి మనం ఈ రకంగా జీవించిన వారము. ఈ రకంగా జీవించిన వారందరూ కూడా దేవుని దృష్టిలో ఆయన కాదనగా నిజమైన దేవుడు కాదని మనకు నచ్చినదిగా చేయడం ఏదైతే ఉందో అది శత్రుత్వం కిందనే లెక్క. అంటే నిజమైన దేవుని యొక్క సిద్ధాంతాలని ఆయన విధి విధానాలని ఆయన ఆజ్ఞల్ని కాదని మనం జీవించే జీవితం ఏదైతే ఉందో అది దేవునితో మనకు కలిగిన శత్రుత్వము. ఆ శత్రుత్వమును సరిచేయాలి అంటే ఈ భూమండలం మీద ఏ మానవుడితో కానీ ఏ యొక్క జంతువులతో కానీ అయ్యేది కాదు. ఆ యొక్క అసమాధానంగా ఉన్న మన జీవితాల్లో సమాధానము కలిగించడానికి క్రీస్తు ప్రభువారు ఈ భూమండలం మీదకి వచ్చాడనేది లూకాసు వార్తలో స్పష్టంగా ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానము కలగడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. భూమి మీద అసమాధానంగా ఉన్న మనందరినీ సమాధానం చేయడానికి వచ్చిన క్రీస్తు ప్రభువారు మన యొక్క అంధకార జీవితమును మలినమైన జీవితమును అసహ్యమైన జీవితాన్ని సరిచేసి ఇదిగో తండ్రితో మనతో తండ్రికి అనుసంధానము చేయడానికి ఒక బ్రిడ్జి వలె ఆయన లోకానికి వచ్చాడు. మనం ఇక్కడ నుంచి తండ్రి దగ్గరికి చేరుకోవాలంటే మనకి ఆయనకు మధ్య ఉన్న ఆ యొక్క దూరమును సరిచేయాలంటే అది మానవుడితో కాదు. కాబట్టి ఆయన ఈ భూలోకానికి వచ్చి సర్వమానవాళి కొరకు సమాధాన పరచాలనుకున్నాడు. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలగాలంటే సమాధాన పరిచే ఒక వ్యక్తి మధ్యవర్తి అవసరం ఏర్పడ్డది. అదిగో ఆ క్రీస్తు ప్రభువారే మన సమాధాన పరచాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుడి మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిత్యముగా రక్షించబడము. ఎట్లా? సమాధానపరచబడితేనే రక్షించబడతాం. మరి సమాధానపరచడానికి మధ్యవర్తిగా ఒకరు కావలసి వచ్చింది. ఆ మధ్యవర్తి యేసుక్రీస్తు
ప్రభు వారి యొక్క జననం. ఆ జననము ద్వారానే మనకి సమాధానం అనేది మనకు కలుగుతూ వస్తుంది. అయితే క్రీస్తు ప్రభువారు అంటున్నాడు ఏంటంటే, నీవు నేనందరం కూడా సమాధానపరచబడిన వారమై ఆయన జీవితం చేత మరణిత్యముగా రక్షించబడు. ఆయన జీవించడం చేత మనం రక్షించబడదు అంటున్నాడు. ఆయన జీవించకపోతే మనము రక్షించబడలేము. ఇదిగో ఎంత సంతోషకరమైన విషయము. మనమందరము కూడా సమాధాన పడటానికి దేవుడే దిగి రావాల్సి వచ్చింది. మానవులైన మనము మనందరూ సరిచేయడానికి, ప్రేమించడానికి, సమాధాన పరచడానికి దేవుడే దిగి రావాల్సిన ఆవశ్యకత ఏర్పడది. మనము గత కొద్ది రోజులుగా క్రీస్తు ప్రభు వారి యొక్క ఈ లోకంలో జన్మ విశిష్టత గురించి, ఆయన రావడానికి గల కారణముల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇదిగో ఆయన సమాధాన పరచడానికి తండ్రితో, నీతో నాతో సమాధాన పరచడానికి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన జీవించడం చేత, ఆయన వచ్చి జీవించడం చేత, ఆయన మరణమును గెలిచడం చేత ఇగో మనకి రక్షణ కలుగుతుంది. యేసు అనే పేరులోనే రక్షణ ఉంది కాబట్టి ఇదిగో యేసు యొక్క రక్షణ కలిగిన వారముగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాము. ఒకవేళ గనుక మనము తండ్రితో సమాధాన పరచబడకపోయినట్టయితే మనమందరం కూడా నరకపాత్రులమే. ఎంత గొప్ప ప్రణాళికని ఆయన మనలో వ్యక్తపరిచాడో, సిద్ధపాటు చేశాడో, ఆ సిద్ధపాటు చేసినటువంటి ఆ యొక్క ప్రణాళికని ఆయన అమలుపరచడానికి ఎంత మనోవేదన పడ్డాడో, ఎంత మానసికంగా కృంగాడో, ఎంత అవమానం పొందాడో, ఎన్ని దెబ్బలు తిన్నాడో అది మనందరికి కూడా తెలుసు. అందుకే దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ పిలిచిన పిలుపుని మనము నిర్లక్ష్యము చేయక, అలక్ష్యము చేయక ఈ రక్షణ కొనసాగించుకోవాల్సిన బాధ్యత మన మీద పెట్టాడు దేవుడు. ఆయనైతే సమాధాన పరిచాడు, తండ్రితో మన సమాధాన పరిచాడు. కానీ ఈ రక్షణని మనం కాపాడుకోవాలి. అందుకని అంటాడు, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసినలా ఎలా తప్పించుకుందామని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. రక్షణ అయితే ఉచితమే. ఆయన సమాధాన పరచాలనుకున్నాడు, తండ్రితో అందరినీ కూడా చేయాలనుకున్నాడు. అందుకే ఆయన లోకమందరూ కూడా పిలుస్తున్నారు, ఓ ప్రయాసపడే ఓ నరులారా నా దగ్గరికి రండి, నేను మీకు అద్భుతమైన రక్షణ ఇస్తున్నాను, మిమ్మల్ని భౌతికంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఆయన పిలిపిస్తున్నారు. ఆ పిలుపుని ఎవ్వరు కూడా వినే స్థితిలో లేరు. అందరము కూడా మన వ్యాపకాల్లో, మన వ్యాపారాల్లో, మన ఉద్యోగాల్లో, మన యొక్క జీవితాల్లో మనం జీవించడానికి ఆశపడుతున్నాము. ఇదిగో క్రీస్తు పిలిచిన ఆ అద్భుతమైన పిలుపుని అందరం కూడా నిర్లక్ష్యం చేసే వారముగా ఉంటున్నాము. అయితే ఆయన సమాధాన పరచడం ద్వారా నీకు నాకు రక్షణ భాగ్యము కలిగిందని, ఆయన జీవించడం చేత మనం రక్షించబడ్డామని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 11వ వచనం చదువుకుందాం. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆయన ద్వారానే, ఇక వేరే ఎవరి ద్వారా సమాధాన స్థితి పొందలేవు. లోకంలో మరి ఏ నామమున, ఆకాశము క్రింద ఉన్న మరి ఏ నామమున కూడా రక్షణ పొందలేవు. రక్షణ పొందడానికి, నరకము నుంచి పరలోకము చేరడానికి, తండ్రితో సమాధాన పరచబడటానికి ఏకైక నామమే, ఆ నామమే యేసు నామము, ఆ నామమే క్రీస్తు నామము, ఆ నామమే ఇమ్మానుయేలు నామం. అయితే ఇదిగో దేవుడు నీకు నాకు మనందరికీ ఎంతో ప్రేమించి ఆయన ఇచ్చరి రక్షణ భాగ్యమును మనం నిర్లక్ష్యము చేయకూడదు. యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతో అంటే అపరిమితమైన ప్రేమ, దానికి అవధులు లేనిది, హద్దులు లేనిది విస్తారమైన ప్రేమను ఆయన మన ఇలా చూపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయైన కుమారుని విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందును అంటున్నాడు. ఇగో నిత్య జీవం పొందాలంటే, నీవు నేను నశించక ఉండాలంటే దేవుడు చేసిన సమాధానం, క్రీస్తు ప్రభుల వారు చేసిన ఆ సమాధానం, తండ్రితో చేసిన సమాధానం ద్వారా
ఆయన మరణం ద్వారా, ఆయన జన్మ ద్వారా, ఆయన జీవించడం చేత మనకి రక్షణ భాగ్యము కలిగింది. ఈ రక్షణ భాగ్యము దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి మానవుడి మీద దేవుడు పెట్టి ఉన్నాడు. ఇదిగో ఈ రక్షణ ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే ఈ రక్షణ మనకి వెళ్ళిపోతే మటుకి చాలా కష్టమైనటువంటి బాధ మనం పొందుకోవాల్సి వస్తుంది. అందుకు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఇంకా కొంచెం స్పష్టంగా ఈ మాటలు మనం చూడగలం. 5:18 లోపల ఆ మాట మనం చూడగలం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. దేవుడు సమాధానం ఎందుకు చేసుకున్నాడు, ఎందుకు రక్షణ ఇచ్చాడంటే దెర్ ఇస్ ఎ పర్పస్. మనమందరము కూడా రక్షించబడ్డాము అంటే, మన సమాధానపరిచాడు అంటే అంతటితో ముగింపు కాదు. ఇది ఇంకా అక్కడి నుంచి ప్రారంభము కాబోతుంది. ప్రతి మానవుని దేవుని యొక్క ఉద్దేశము ఏమైందో మనం అర్థం చేసుకోవాలి. మనము సమాధానపరచబడ్డాము. ఆయన యొక్క జీవించడం ద్వారా, ఆయన మరణం ద్వారా మనకి రక్షణ భాగ్యం అయితే కలిగింది. కానీ ఈ రక్షణ భాగ్యము కలిగి మనం రక్షణ కొనసాగిస్తూ ఈ లోకములో నీవు నేను చేయవలసిన పని ఇక్కడ మనం చూస్తున్నాం. సమస్తమును దేవుని వలనైనవి. మనమందరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. 5:18 అంటున్నాడు, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని, క్రీస్తుతో తను సమాధానపరచుకున్నాడు. క్రీస్తు లేకపోతే మనకు సమాధానం లేదు. క్రీస్తు లేకపోతే రక్షణ లేదు. ఆయన క్రీస్తు ద్వారా సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్య ఏదైతే ఉందో అది మనకు అప్పగించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రీస్తు ప్రభు వారు తనతో సమాధానపరచుకోవడానికి మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వస్తే, సమాధానపరచబడి రక్షణా భాగ్యం పొందుకున్న మనమందరము కూడా సమాధానపరచడానికి ఈ లోకంలో పరిచర్య చేయాలి. క్రీస్తు ప్రభువాన్ని ప్రకటించాలి. ఆ పనిని మన భుజస్కంధంలో మనం తీసుకోవాలి. ఆ భారం మనం తీసుకోవాలి. సర్వమానవాళి కొరకు, సర్వలోకము కొరకు, మన బంధువుల కొరకు, మన స్నేహితుల కొరకు, మన సంతానము కొరకు మొదటి వేకువజామున లేచి ప్రార్థించే మనసు కావాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. మీరు గనక చాలా మంది చూడండి, గూగుల్ మీట్ రావడానికి, ఇంట్లో కూర్చొని లాగడానికి ఇబ్బంది పడిపోతున్నారు చాలా మంది. ఇక మనం లోకానికి ఏమి సువార్త ప్రకటించగలము? సువార్త ప్రకటించాలంటే మొదటిగా నీవు నేను సమాధానపరచబడి రక్షించబడే మన జీవితంలో భారము కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభువారికి భారం ఉంటేనే, ఆయన లోకమును ప్రేమించిన వాడైతేనే ఈ లోకానికి రాగలిగాడు. మరి ఈ లోకానికి వచ్చి ఆయన ఇచ్చిన బాధ్యతని మనం భారంగా కాకుండా మరి తేలికగా దాన్ని లోకానికి ప్రకటించే వారము కావాలి. క్రీస్తు అయితే నీకు ఒక భారమును పెట్టాలని, నీకు పనిని అప్పగించాలని, ఆయన చిత్తమును నెరవేర్చాలని, ఆయన కొరకు నువ్వు జీవించాలని ఆయన ఒక మాట అయితే ఆయన కోరుకుంటున్నాడు. దాని కోరిన కోరికలో మన జీవితంలో మన అడుగు బయటికి వేలేని పరిస్థితులకు వచ్చాము. ఒకసారి మనం ఆలోచించాలి. క్రీస్తు కొరకు అనుదినము నీవు నేను ఏమి చేస్తున్నాము? ప్రార్థించే ఓపిక మనకు వచ్చిందా? ప్రార్థించగలుగుతున్నామా? మరి ఉపవాసం ఉండగలుగుతున్నామా? మరి దేవుని యొక్క పనుల లోపల మనం భారము బాధ్యత మనం తీసుకుంటున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. ఎవరికి అనుగ్రహించాడు? పౌలు గారికి అనుగ్రహించాడు. అయితే ఈ పరిచర్య, సమాధానార్థమైన పరిచర్య, ఇది మనందరి మీద కూడా ఉంది. మనమందరం కూడా అనేక మందిని ప్రభు దగ్గర తీసుకురావడానికి నీవు నేను ప్రార్థించాలి. ప్రభువును వారికి పరిచర్యం చేయాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క పని మొత్తం లోకానికి మనం అందించగలుగుతాము. ఇంకా క్రీస్తు ప్రభు వారిని ఎరగని సమాజం ఈ భూమండలం మీద చాలా మంది ఉన్నారు. నీవు నేనైతే టీవీ చూడగలుగుతాము, ఫోన్లో మాట్లాడగలుగుతాము, వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ మనం వాడగలుగుతాము, ఇన్స్టాగ్రామ్. కానీ వాడలేనటువంటి వారు, వినలేనటువంటి వారు ఇంకా అనేక మంది కొండ ప్రాంతాల్లో, అనేక మంది దీవులలో, అనేక మంది
లోకంలో చాలా మంది ఇంకా జీవిస్తూనే ఉన్నారు. ఒక్కరికైనా నువ్వు సువార్త ప్రకటించగలగాలి. మనం రక్షించిన యొక్క ఉద్దేశమును మనం పరిపూర్ణంగా మనం తెలుసుకోవాలి. ఒకవేళ గనుక నీవు రక్షణ భాగ్యాన్ని గనుక అర్థం చేసుకోలేకపోతే, ఆయన ఉద్దేశాన్ని, ఆయన సమాధానపరిచినటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే మనం వెనకబడిపోయిన వారం అవుతాము. పౌలు గారికి అప్పగించిన పనిని ఆయన పరిపూర్ణంగా చేస్తున్నట. పరిచయం మాకు అనుగ్రహించు. అదేమనగా దేవుడు వారి అపరాధుల వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచకొచ్చు. ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. లోకమును సమాధాన పరచుకోవాలంటే దేవుడు ఏం చేయాలి? మన పాపములు ఆయన స్వీకరించాలి. మన పాపములు ఆయన స్వీకరించినప్పుడు మాత్రమే ఆ సమాధానమైన వాక్యము, ఆ సమాధానం మనం కలిగిన వారమై ఆ వాక్యాన్ని మనం లోకానికి అప్పగించే వారముగాను, లోకానికి బోధించే వారముగాను ఉంటాము. అయితే మొదటిగా మనమందరము కూడా అదే 5వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్టయితే, కాగా ఎవడైనా క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్త వాయను. క్రొత్త జీవితం మనలోనికి రావాలి. ఈ సమాధానపరచబడిన జీవితం లోపల నీవు మనమందరము కూడా క్రీస్తు ప్రభువారి యొక్క నూతనమైన జీవితం మనం కలిగి ఉండాలి. మన జీవితాల్లో క్రీస్తు ప్రభువారిని మనమందరము కూడా పరిపూర్ణంగా స్వీకరించిన వారమై ఆయన చిత్తమును నెరవేర్చడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటును ఏమాత్రం నిర్లక్ష్యం చేయక క్రీస్తు ప్రభువారి కొరకు మనం జీవించాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్టయితే ఇంకా కొంచెం మనం దీని గురించి తెలుసుకోగలుగుతాం. 3:18. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. దేవుని చిత్తం మూలం ఇలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడే మంచిది. అంటే దేవుని చిత్తము, క్రీస్తు ప్రభువారి యొక్క చిత్తము సమాధానపరచబడే పరిచర్య మనకు అప్పగించబడిన తర్వాత మనము ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని చిత్తం అలాగునున్న ఎడల కీడు చేసి శ్రమపడ్డు కంటే మేలు చేసి శ్రమపడే బహు మంచిది. అంటే దేవుని యొక్క పరిచర్యను చేస్తున్నప్పుడు నీకు అడ్డంకులు, బాధలు, ఇబ్బందికరమైన పరిస్థితులు నీకు ఆవరిస్తాయి. నీ చుట్టూ కూడా అవమానకరమైన పరిస్థితులు ఉంటాయి. మన లోకం అపహాస్యము చేస్తుంది. మన దేవుడి గురించి, మన గురించి అవమానపరుస్తారు. అయితే ఇక్కడ మాటల్లో మనం చూస్తే భావము, దేవుని కొరకు చిత్తమును నెరవేర్చడానికి మనం శ్రమపడడం మేలంటున్నాడు. కీడు చేసి శ్రమపడేదానికంటే మేలు చేసి శ్రమపడు. మేలంటే ఏంటి? ఒక మనిషికి ఏదో తాత్కాలికంగా భోజనం పెట్టడం తాత్కాలికమైన మేలే, వస్త్రాలు ఇవ్వడం తాత్కాలికమైన మేలే. కానీ ఆ మనిషికి శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని పరిచయం చేయడం ఏదైతే ఉందో ఇది మేలు చేసేది, పరిపూర్ణమైన మేలు చేసేది. అనగా ఒక ఆత్మను రక్షించగలిగే దారి మనం చూపిస్తున్నాము. అయితే ఇక్కడ మాటలో నేను మనందరూ కూడా మనము కీడు చేసి శ్రమపడ్డు కంటే మేలు చేసి మనమందరూ కూడా శ్రమపడ్డు బహు మంచిది అంటున్నాడు. మంచిది ఏదంటే ఆ సమాధానార్థమైన ఆ సువార్తని అపోస్తలుడైన పౌలు గారికి అప్పగించిన రీతిగా ఆ పనిని నేను మనందరం కూడా సర్వ సమాజముగా క్రీస్తును పరిచర్య చేయడం మన బాధ్యత. దీన్ని మనం మర్చిపోవడానికి ఏమాత్రము కూడా ఆస్కారం లేదు. మన జీవితంలో అనుదినము మనము దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి నేను సిద్ధపాటు కలిగిన వారముగా మనం ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. మరి మనం సమాధానపరచడానికి మొదటిగా మనం సిద్ధపాటు కావాలి. మన అంతరంగమును సిద్ధపాటు చేసుకోవాలి. మన సమయాన్ని ప్రత్యేకపరచుకోవాలి. మనకంటూ కొన్ని ఆ దేవుని కొరకు త్యాగము చేసే బుద్ధి మనలోనికి రావాలి. అది సమయమే కావచ్చు, మరేదైనా కావచ్చు. దాన్ని మనం దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన వారముగా మనం ఉండాలి.
అప్పుడు మాత్రమే ఈ సర్వలోకానికి సువార్తను ప్రకటించడము, క్రీస్తు ప్రభువారి యొక్క రాకడ సంభవించడం జరుగుతుంది. లోకములో చాలా మంది ఎరుగినటువంటి బిడ్డలు ఈ లోకములో ఉన్నారు. వారందరి కొరకు భారం తీసుకుందాము, బాధ్యత తీసుకుందాము. మనము భారము బాధ్యత లేని వారముగా జీవించడము దేవుని యొక్క చిత్తము కాదు. కాబట్టి ఈ యొక్క ప్రాతకాల సమయంలోనికి మనలోకి వచ్చిన మనమందరము కూడా మరి మనము నూతన సృష్టిగా మనము జీవించబడినమా? ఒకవేళ నూతన సృష్టిగా మనం జీవించలేకపోయినట్టయితే అది మనకిష్టమైనది, సమాధానం, సంతోషకరమైనది కాదు. అందుకే మరొకసారి రోమా 5:10లోనికి మళ్ళా వస్తాం. మరొకసారి 9వ వచనం నేను మీకు చదువుతున్నాను, జ్ఞాపకం చేసుకోనండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాము. ఆయన రక్తము ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడుతున్నాము. ఈ ఉగ్రత చాలా మంది మీదకి ఉన్నది. సమాజంలో చాలా మంది ఉగ్రతకు గురయ్యేవారు ఉన్నారు. దానిలో మన బంధువులు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు, మన ఇరుగు పొరుగు వారు ఉన్నారు, మన సంతానము కూడా ఉంది. ఇగో వారి కొరకు నీవు ఏ కొంచెమైన భారము కలిగి ఉంటే, ఇదిగో మొదటిగా సిద్ధపాటు కలిగిన మనసుగా ఇంకా లోకానికి బోధించవలసిన భారము. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడదాము. ఇగో లోకముకి మనము రక్షణ భారమును మనం కలిగి ఉందాము. ఇంకా మనం పాపులుగా ఉన్నప్పుడే మన పాప జీవితంలో ఆయన చూడక ఆయన మీద వేసుకొని, ఆ భారమును ఆయన మీద వేసుకొని, ఆయన సర్వమానవాళి కొరకు ఒక యజ్ఞ పశువు వలె ఈ లోకములో ఆయన మరణము ఘోరాతి ఘోరమైన మరణము ఆయన చెందాడు. ఆ మరణము చెందడానికి ఇగో మన పాపములే కారణము, సర్వమానవాళి యొక్క పాపములే కారణము. దాని వలన ఆయన శ్రమపడి, వేదన పడి, బాధపడి ఆ భారమైన పనిని పరిపూర్ణము చేస్తున్నప్పుడు, ఇదిగో నీవు నేను మనమందరం కూడా కీడు చేసి శ్రమపడు కంటే మేలు చేసి లోకానికి మేలు చేసే వారంగాను అవమానపరచబడ్డము, దెబ్బలు పడటము, మరి మరణము చెందడం ఏదైతే ఉందో అది మేలు అంటున్నాడు. మరి మేలుకరమైనటువంటి పని చేద్దామా? ఈ సమాధానార్థమైనటువంటి సువార్తను అనేక మందికి ప్రకటిద్దామా? లేక మన వరకే ఉంచుకుందామా? మన వరకు ఉంచుకుంటే నీవు రక్షించబడవచ్చును, నీ కుటుంబం రక్షించబడవచ్చును. కానీ లోకము సంగతి ఏమిటి అనేది ఒక ప్రశ్న మట్టికి మనలో ఉద్భవించాలి. ఈ యొక్క ప్రశ్న నీలోనికి నాలోనికి కనుక వస్తే అది అప్పుడు మనమందరం కూడా ధన్యకరమైన జీవితము జీవించిన వారు అవుతాము. ఇట్టి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు నిన్ను నన్ను మనందరికి కూడా ఈ యొక్క ప్రాతః కాలంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు నేను సమాధాన పడ్డ మనము, రక్షించబడిన మనము, మన పాపము కొట్టివేయబడిన మనము ఇంతటితో ఆగిపోకుండా ఇంకా ముందుకు సాగే వారముగాను పనిని దేవుడు అప్పగించిన పనిని పరిపూర్ణం చేద్దాము. దేవుడి యొక్క మాటలు మనందరి యొక్క ఆత్మీయ మేలు కొరకై ఆశీర్వదించి మనందరినీ కూడా ప్రోత్సహించి తన పనిలో భాగస్వాములుగా ఉంచును గాక. మనందరిని సమాధానపరిచిన దేవుడు వారిని కూడా సమాధానపరిచే పనిలో నీకు నాకు భారం అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ వన్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. సమాధానపరచిన బడమారమై దేవుని సువార్తను చెప్పేవారిగా ఉంటకు దేవుడు మన కోసం మన మీద ఎంతో రక్షణ భారం పెట్టినట్టు ఎంతో చక్కటి వాక్యంతో మనందరినీ హెచ్చరించిన పాస్టర్ గారికి వందనాలు. వాక్యం ఫలింపు నిమిత్తము దేశం కొరకు, వారి పరిచర్య సంఘం కొరకు, ఇంకా ప్రార్థన మనవుల కొరకు ప్రార్థించవలసిందిగా బ్రదర్ జె సురేష్ టీచర్ గారిని కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కొన్ని ప్రార్థన అంశాలు గమనించండి. ఈ యొక్క శ్రేష్టమైన దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. అలాగనే రాబోయే హోలీ కాన్వకేషన్ మీటింగ్స్ ను ఆ అవసరాల కొరకు జయకరంగా జరిగించుటకు కూడా దేవుడు జరిగించేలాగున ప్రార్థన చేయండి. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకును ప్రార్థన చేయండి. యవనస్తులు వారి చదువులు, ఉద్యోగాలు, సంబంధాల కొరకు కూడా ప్రార్థన చేయండి. అనారోగ్యంతో ఉన్నవారు బిడ్డలు ఉన్నారు, సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు సిస్టర్ ఝాన్సీ రాణి గారికి
ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేలాగున ప్రార్థన చేయండి. వైకుంఠం గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అలాగనే సిస్టర్ రవలి గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారికి కూడా సంపూర్ణమైన ఆరోగ్యం కొరకును ప్రార్థన చేయండి. గ్రేస్ అమ్మను, అమృతమ్మను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయవలసిందిగా మనవి. అలాగనే మన దేశ రాష్ట్ర పట్టణ ప్రజల కొరకు, అన్యజనుల రక్షణ కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. శక్తి బాబు అభిషేక్ వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు, వారి కొరకు కూడా మంచి ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. దయతో అభిషేక్ వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. ఒక విషయాన్ని గమనించండి. మరి నీకు నాకు మనందరికి తెలిసినటువంటి ఉపేంద్ర అన్న అంటే సుధీర్ వాళ్ళ నాన్నగారు నిన్నటి దినమున మరి బీపీ హై రేజ్ అయిపోవడం వలన హాస్పిటలైజ్ అయ్యారు. ఇప్పుడు మరి రాత్రి కాలం నేను మాట్లాడినప్పుడు హాస్పిటల్లోనే ఉన్నారు. ఇవాళ దినమున ఇన్వెస్టిగేషన్ చేస్తామని అన్నారు. ఎందుకు బీపీ రేజ్ అవుతుందో అది అప్ అండ్ డౌన్ అవుతుంది. మరి అన్నతో నేను మాట్లాడినప్పుడు అయ్యా ప్రార్థన చేయండి అని అన్నారు. నేను కూడా ప్రార్థన చేశాను. సంఘం అంతా కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే మరి మన సంఘాన్ని ప్రేమించి అనేక దినాలు దగ్గర ఒక సంవత్సర కాలం ప్రతి ఉపవాస దినానికి వారు వచ్చేవారు, పాటలు పాడేవారు. అదే రకంగా గూగుల్ మీట్లు కూడా అనుదినము మరి వారు ఉంటే ఒక పాట పాడటానికి ఆసక్తి చూపించేవారు. మరి మొన్ననే మరి అంటే ఒక 5 రోజుల క్రితము మన సంఘాన్ని ప్రేమించి రాబోయే హోలీ కాన్వకేషన్ కొరకు 10,000 రూపాయలు పంపించారు. నిన్నటి దినం వైకుంఠం అన్న దగ్గర కూడా నేను వెళ్ళాను. వారు కూడా 15,000 ఇచ్చారు. టోటల్గా 25,000 రూపాయలు హోలీ కాన్వకేషన్ కొరకు వారు చాలా మందిని ఇద్దరిని ప్రేరేపించి దేవుడు మరి 25,000 రూపాయలు ఇచ్చాడు. ఇంకా అవసరతలు చాలా అయితే ఉన్నాయి, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన కృప చూపిస్తాడు. అదే రకంగా ఇప్పుడు అన్న కొరకు ప్రార్థన చేయండి. ఝాన్సీ రాణి గురించి ఏంటంటే నేను దేవుని అప్డేట్ ఏంటంటే ఆమెను ఐసీయూ నుంచి తీసుకుని వచ్చి ఇవాళ జనరల్ వార్డులో పెడతామని అన్నారు. బహుశా 1-2 డేస్ తర్వాత డిశ్చార్జ్ కూడా చేస్తానని అన్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. మన అంశాలన్నీ ముఖ్యంగా హోలీ కాన్వకేషన్కి ఇదొక ఆర్థిక సమస్య కాదు, కానీ దాంతోపాటు మంచి వాతావరణం కలిగి ఉండాలి. తర్వాత రెండవది దేవుని యొక్క దాసులు, అక్కడి నుంచి వస్తున్న దేవుని దాసులు గంటల ప్రకాష్ గారి దేవుడు పరిపూర్ణమైన ఆత్మతో నింపబడిన వాడై మన మధ్యలోనికి రావాలి, మంచి ఆరోగ్యంతో రావాలి. ఇక అంతేకాదు, కానీ ఈ యొక్క మంచి పట్టణంలో కదిలించబడే రకంగా మరి ఒక తక్కువగా 1000 మందికి కావాలని మనం ప్రార్థన చేస్తున్నాము. మొదటి కోడికలు మనం ప్రార్థించినప్పుడు 500 దాన్ని దాటింది దేవుడు, మనం ప్రార్థించాము. రెండవ కోడికలో మనం 700 కొరకు ప్రార్థన చేశాము, అదే 700 కూడా దాటిపోయింది. ఈసారి 1000 మంది కొరకు ప్రార్థన చేస్తున్నాము. 1000 మంది దాటిపోవాలని, ఈ యొక్క సంఖ్య దాటడమే కాదు, కానీ దానితో పాటు వచ్చిన ప్రతి వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి వారి జీవితాలు సరిచేసుకోవడానికి దేవుడు వారికి ప్రోత్సహించలాగున ఆ యొక్క పటేల్ గార్డెన్ ఏరియా మొత్తం కూడా దేవుని యొక్క సన్నిధితో నింపబడిన వారై ప్రతి వారు కూడా మరి మారు మనసు పొందాలని ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన విషయాల కొరకు ప్రార్థన చేయండి. ప్రేమానమ్మకం గల పరిపూర్ణ తండ్రి, ఈ పరిశుద్ధ పాదాలకు వందనం స్తోత్రం తండ్రి. ఆయన మరి తండ్రి, ఆయన దైవజనులు తండ్రి, ఆయన మరి మీ యొక్క వాక్యాన్ని తండ్రి మాకు ఏదైతే అవసరమై ఉన్నదో తండ్రి, ఆయన మేము ఏదైతే లోటు కలిగి ఉన్నామో తండ్రి, ఆయన ఏదైతే మర్చిపోయి ఉన్నామో తండ్రి, ఆయన ఆ యొక్క వాక్యాన్ని తండ్రి అయినా ఉదయకాలం తండ్రి అయినా మాకు అందజేస్తున్నారు తండ్రి. అందులో బట్టి నీకు వందనం చెల్లించుకున్నాం తండ్రి. అయినా మరి మీ యొక్క ఉద్దేశం ఏంటిదంటే తండ్రి, అయినా మరి మీకు విరుద్ధంగా నడుస్తుంటే అయినా మీతో అసమాధానంగా ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ తండ్రి అయినా మరి సమాధానం కలగజేయడానికి మా పైన ప్రేమ కనికరము కలిగి తండ్రి అయినా మీరు మీ యొక్క ప్రియకుమారుని తండ్రి అయినా ఈ యొక్క లోకానికి పంపించి తండ్రి అయినా మాకు సమాధానం కలిగజేస్తున్నారు తండ్రి. అయినా ఒకవేళ మేము సమాధానం కలిగి లేకపోయి ఉంటే తండ్రి అయినా మేమందరము నరకానికి పాత్రము తండ్రి అయినా. కాబట్టి తండ్రి అయినా మీరు మమ్మల్ని మీ పోలికలో తండ్రి అయినా చేసి తండ్రి అయినా మా పైన కనికరపడి తండ్రి అయినా
మీరు మమ్మల్ని సమాధానపరచడానికి మీ యొక్క ప్రియ కుమారుని పంపించున్నారు తండ్రి అయినా. అందరం బట్టి వందనం చెల్లించుకుంటాం తండ్రి అయినా. ముఖ్యంగా తండ్రి అయినా మరి ఆ సమాధానమే తండ్రి మీరు కలగజేయకపోయి ఉంటే తండ్రి అయినా మా పరిస్థితి ఏ విధంగా ఉండేది తండ్రి అయినా, ఊహించడానికి తండ్రి అయినా భయంకరం తండ్రి అయినా. మరి ముఖ్యంగా తండ్రి అయినా మరి అటువంటి సమాధానం పొందిన మేము తండ్రి అయినా మరి ఆ విధంగా జీవిస్తున్నామా లేదా, జీవించకపోయినట్లయితే తండ్రి అయినా మరి మా మా ఈ యొక్క మీరు ఇచ్చిన సమయం తండ్రి అయినా, మీరు ఇచ్చిన ఆయుష్ మొత్తం వ్యర్థం తండ్రి అయినా. మరి మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ తండ్రి మరి కృప చూపించండి, కనికరించండి తండ్రి అయినా. ఒకవేళ మేము సమాధానం పొంది జీవించుతున్న వారం అయితే తండ్రి అయినా మరి ఆ సమాధానంగా ఉన్నటువంటి ఈ యొక్క లోకానికి తండ్రి అయినా మరి సమాధానం కలగజేసినటువంటి మరి మీ యొక్క ఉద్దేశాన్ని తండ్రి ఆయన నేను మరి ప్రచురించవలసి ఉన్నది తండ్రి అయినా. ఆ విధంగా మరి మరి ఆ విధంగా సమాధానం కలిగజేయడానికి తండ్రి అయినా మా వంతు కృషిగా మేము చేయాల్సి ఉంది తండ్రి అయినా. మరి ప్రయాసపడి భారం మోచున్న సంవత్సరాల నా దగ్గర రండి, నా సమాధానం కలగజేస్తానని సెలవు ఇచ్చిన తండ్రి అయినా. ఈ లోకంలో మీరు తప్ప తండ్రి అయినా మరి ఎవరును తండ్రి అయినా ఆ యొక్క సమాధానాన్ని కలగజేయలేరు తండ్రి అయినా. మరి అనవసరమైనటువంటి ఈ యొక్క ప్రయాస భారం మోయాలి, ఈ యొక్క ప్రయాస భారాన్ని తండ్రి అయినా తొలగించుకోవాలంటే తండ్రి అయినా మీతో మరి మీ వద్దకు వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క సమాధానం కలుగుతుంది తండ్రి అయినా. అందరి బట్టి నీకు వందనం చెల్లించుకుంటాం తండ్రి అయినా. ముఖ్యంగా తండ్రి ఆయన కీడు చేసి శ్రమ పడుకుంటే మేలు చేసి శ్రమ పడటం మంచిదని సెలవు ఇచ్చున్నారు తండ్రి ఆయన. మరి ఈ లోకంలో ఉంటుండగా తండ్రి ఆయన మేము తండ్రి అయినా మేము పొందినటువంటి ఆ యొక్క మేలు తండ్రి అయినా మరి ప్రతి ఒక్కరు ఆ యొక్క మేలు పొందాలని చెప్పేసి దాని కొరకు మేము శ్రమ పడటం తండ్రి అయినా మేలు అని చెప్పేసి సెలవు ఇచ్చున్నారు తండ్రి ఆయన. ఆ విధంగా ఉండటం తండ్రి మీరు కురిపించండి, కనకరించండి తండ్రి అయినా. మరి సమాధానపరచుకోవడానికి తండ్రి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని చెప్పి సెలవు ఇచ్చున్నారు తండ్రి అయినా. అదేవిధంగా తండ్రి అయినా లోకం కొరకై తండ్రి అయినా మేము భారము బాధ్యత కలిగి జీవించాలని సెలవు ఇచ్చున్నారు తండ్రి అయినా. అవును తండ్రి అయినా మరి మీ యొక్క ఆజ్ఞలు పాటించి తండ్రి అయినా మరి ఒకానొక దినము తండ్రి అయినా నీతో పాటు తండ్రి అయినా మరి ఆ యొక్క ఆ బహుమతులు తండ్రి అయినా మీరు గెలుచుకోవడానికి పిలిపించండి, కనికరించండి తండ్రి అయినా. మరి ముఖ్యంగా తండ్రి అయినా మీ యొక్క రక్షణ ద్వారానే తండ్రి అయినా మరి ఆ యొక్క మహోగ్రత నుండి మేము రక్షింపబడతాం తండ్రి అయినా. సమాధానం కలిగి ఉన్నప్పుడే తండ్రి అయినా మరి తండ్రి అయినా ఆ విధంగా ఉండటం తండ్రి అయినా కృప చూపించండి, కనికరించండి తండ్రి అయినా. ముఖ్యంగా ఈ యొక్క సర్వ మానవాళి కొరకు తండ్రి అయినా యజ్ఞపశువుగా మారి తండ్రి అయినా మరి మారినటువంటి ఆ యొక్క ప్రభుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటాం తండ్రి అయినా. మరి సమాధానార్థమైనటువంటి ఆ యొక్క సువార్తను తండ్రి అయినా సర్వమానవారికి ప్రచురించాలని చెప్పేసి ముఖ్యమైనటువంటి సూచనను తండ్రి అయినా ఆజ్ఞను సెలవు ఇచ్చున్నారు తండ్రి అయినా. ఆ విధంగా సర్వనాయన మరి సర్వమానవాళికి ప్రకటించుటకు తండ్రి అయినా మమ్మల్ని మేము ఎప్పుడు ఆయత్తపరచుకుని తను ముందుకు సాగే భాగ్యాన్ని నాకు మక్కలు చేయండి తండ్రి అయినా. మరి తండ్రి అయినా అందరి బట్టి నీకు వందనం చెల్లించుకుంటాం తండ్రి అయినా. ముఖ్యంగా తండ్రి అయినా ఆ యొక్క ప్రతి ఒక్కరు తండ్రి అయినా ఆ యొక్క సమాధానకర్త అయినటువంటి ప్రభువుని పొంది ఉన్న ప్రతి ఒక్కరు తండ్రి అయినా ఇతరులకు ఆ యొక్క సమాధానాన్ని అందించే భాగ్యాన్ని తండ్రి మరొకసారి గుర్తు చేసినందుకు తండ్రి అయినా మా యొక్క బాధ్యతను తెలియజేసినందుకు, మా యొక్క భారాన్ని తెలియజేసినందుకు వందనం చెల్లించుకుంటాం తండ్రి. అటు వారంగా ఉంటున్న తండ్రి మీరు కృప చూపించండి, కనకరించండి తండ్రి అయినా. ముఖ్యంగా తండ్రి ప్రార్థన అంశాల్లో తండ్రి అయినా చూస్తే తండ్రి అయినా మరి ఆ యొక్క హోలీ కాన్వకేషన్ తండ్రి అయినా పటేల్ గార్డెన్లో జరుగుతుంటుంది తండ్రి. మంచి వాతావరణం కలిగజేయండి తండ్రి అయినా. మరి అక్కడ సుదూర ప్రాంతం నుండి వస్తున్నటువంటి మరి దైవజనుడు గంటల ప్రకాష్ గారిని బట్టి నీకు వందనం చేయించుకుంటాం తండ్రి. సరైన ఆరోగ్యాన్ని వండుతానైనా, సరైన ప్రయాణం తండ్రి చేయండి తండ్రి అయినా. మరి ఆ యొక్క వాక్యం తండ్రి తన ద్వారా విత్తబడి తండ్రి అయినా మరి ఈసారి మాత్రం తండ్రి అయినా ఒక 1000 మంది తండ్రి అయినా 1000 మందికి పైగా తండ్రి అయినా వచ్చి తండ్రి కృప చూపించండి. కానీ వాళ్ళు రావడం మాత్రమే కాకుండా తండ్రి అయినా నీ యొక్క వాక్యాన్ని గ్రహించి తండ్రి అయినా ప్రతి ఒక్కరు తండ్రి యొక్క సమాధాన పరచబడ చూడు తండ్రి అయినా మరి లోకంలోకి వెళ్ళి నీ యొక్క మహిమను ప్రచురించే విధంగా తండ్రి కృప చూపించండి, కనకరించి నీ యొక్క సువార్తను ప్రచురించే విధంగా తండ్రి కృప చూపించండి, కనకరించి దానికోసం ప్రతి ఒక్కరూ తండ్రి అయినా సంఘ బాధ్యతగా గ్రహించి బాధ్యత వహించి తండ్రి అయినా దాని కొరకై ప్రార్థన చేస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని కృప చూపించి కనకరించండి తండ్రి అయినా. మరి సంఘంలో తండ్రి అయినా మరి అనేక మంది తండ్రి అయినా గర్భఫలాల కోసం తర్వాత ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు కృప చూపించండి, కనకరించండి. చదువుకున్న బిడ్డలు తండ్రి అయినా మరి సరైన జ్ఞానాన్ని అందజేయండి తండ్రి అయినా. అదేవిధంగా తండ్రి అయినా ఉద్యోగాల కొరకు తండ్రి వేచి చూస్తున్న వారి గురించి తండ్రి నీకు వందనం చెల్లించుకుంటాం తండ్రి అయినా. వారికి మంచి జ్ఞానాన్ని అందజేస్తుంది అయినా వారి తండ్రి అయినా మరి ఉద్యోగులు పొందటకు సృష్టించటకు తండ్రి అయినా నిల కొనసాగుటకు తండ్రి అయినా వాళ్ళ పోషణ నిమిత్తం తండ్రి కృప చూపించండి, కనకరించండి. అదేవిధంగా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి మరి ఝాన్సీ రాణి గారిని బట్టి తండ్రి, వైకుంఠం అన్నయ్యని బట్టి తండ్రి అయినా రాణి గారిని బట్టి తండ్రి, నీకు గ్రేసమ్మ గారిని బట్టి తండ్రి అయినా అమృతమ్మ గారిని బట్టి నీకు వందనం చెల్లించుకుంటాం తండ్రి. మీరే కృప చూపించండి, వాళ్ళు ముట్టండి, స్వస్థపరచండి తండ్రి అయినా. నిల కొనసాగే భాగ్యాన్ని తండ్రి కృప చూపించండి, కనకరించండి తండ్రి. అదేవిధంగా
సహోదరుడు తండ్రి అయిన అభిషేక్ ప్రయాణం చేయించుండగా తండ్రి అయినా ఆ ప్రయాణం సజావుగా సాగుటకు కృప చూపించండి, కనకరించండి తండ్రి అయినా. మరి సంఘాన్ని ఎంతో ప్రేమిస్తూ తండ్రి అయినా మరి ఎల్లవేళ సంఘానికి అన్ని వేళ అండగా ఉంటూ మరి ప్రార్థన పరంగా కావచ్చు అన్ని విధాలుగా తండ్రి అయినా ప్రార్థన ఉంటున్నటువంటి సహోదరు తండ్రి ఉపేంద్రను బట్టి ఇంకో అందరూ చేయించుకుంటాం తండ్రి. మరి తనకు మరి ఎందు నిమిత్తం వయసు నిమిత్తమా తన ఎందు నిమిత్తం తండ్రి హైవీతో బాధపడుచుండగా తండ్రి మీరు కృప చూపించండి, కనకరించండి, ఆయన ముట్టండి, స్వస్థపరచండి తండ్రి అయినా. మరి ఇంకా సంఘంలో అనేక మనలో ఉంటారు తండ్రి నాయన, మేము ఏమైనా మర్చిపోయి ఉండొచ్చు తండ్రి, చెప్పకపోయి ఉండొచ్చు తండ్రి. ప్రతి ఒక్కరి తండ్రి, ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి మీరు దర్శించండి తండ్రి అయినా, మీరు ముట్టండి తండ్రి. వారి యొక్క మనవులు న్యాయమైనటువంటి ప్రతి ఒక్క మనవులు తండ్రి మీరు తీర్చి తండ్రి అయినా సమస్త విషయంలో మీరే మహిమగంత ప్రభావాలు పొందమని మీరు ఇచ్చిన యొక్క ప్రాతకాల మరణాన్ని బట్టి తండ్రి అయినా మరొకసారి వందన చెల్లిస్తే ఇచ్చిన ప్రార్థన పాసాన్ని చేర్చుకోమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు చేస్తున్నామని బట్టి బ్రతిమాడు వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. ముగింపు ప్రార్థన మరియు దైవాశీస్సులు అందించవలసిందిగా దైవజనులు కోరుచున్నాను. చివరి ప్రార్థన ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమం ముగిస్తాము. ప్రియ పరిశుద్ధమైన దేవ, సమాధానకర్త, మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తాను. మీ త్యాగ ఫలితమే మాకు రక్షణ భాగ్యం. మీ త్యాగ ఫలితమే నా ప్రభావాన్ని మా జీవితంలో మేలు. ఇదిగో ఈ మేలు పొందుకున్న మేము సమాజానికి కూడా మేలు ఇచ్చేవారము గాను, ఈ సమాజం కొరకు భారం వహించేవారుగా నీకు చూపించండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమతనైన దేవుని యొక్క ప్రేమయు, ఈ లోకానికి మనందరి కొరకు ఏతించిన క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇదిగో ఈ యొక్క ప్రాతకాలంలో కూడుకున్న మనందరికీ, ఒక్కొక్కరికి, ప్రతి వారికి పేరు పేరున సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘములకును తన ప్రియ ప్రజలను ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. థ్యాంక్ యూ వన్ ఆల్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలండి.